ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ వైసీ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఒంగోలులోని రత్నమహల్ సెంటర్ వద్ద బాణసంచా కాల్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు మిఠాయిలు పంచుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు ప్రధాని పీఠం ఎక్కారని యోగయ్య యాదవ్ అన్నారు. భారతదేశాన్ని రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల్లో ప్రపంచంలోనే అగ్రభాగంగా నరేంద్ర మోడీ ఉంచుతున్నారని తెలిపారు. దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని యోగయ్య యాదవ్ గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీతారామయ్య, విజయారావు, శ్రీలక్ష్మి, రామయ్య, మధు యాదవ్, సంజీవ్ కుమార్ యాదవ్, విజయ్, తిరుమల, మురళీ యాదవ్, గుర్రం సత్యనారాయణ, రాజేష్ వర్మ, మోజస్ తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी जिंदाबाद। ఈ దేశానికి మన ప్రియతమ ప్రధానమంత్రి, భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజున 3వసారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ దేశంలో గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు వరుసగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకరించిన తర్వాత ఇప్పుడు ప్రప్రథమంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రిగా కావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే కాంగ్రెస్ వాళ్ళు గతంలో గొప్పగా చెప్పుకున్నాడు, గతంలో జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు చేశాడని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి చేయడం పదవి బాధ్యత చేపట్టడం జరుగుతుంది. ఇది అందరికీ ఒక కారణం ఏంటంటే మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి చేసిన వ్యక్తి ఈ రోజున మరి ఈ 140 కోట్ల మంది ప్రజలకు నేనున్నాను భరోసా ఇచ్చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే భారతీయ జనతా పార్టీలో మరి వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరి ఎవరైతే సంస్థాగతంగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి కాకుండా కుటుంబం, భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం లాంటి పార్టీ కనుక అందరూ కూడా ఎవరైతే పనిచేస్తారో అలాంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు ముందున్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు వరుసలు తీసుకుపోయి ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చి ఈ ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశానికి గుర్తింపు తేవటమే కాకుండా రక్షణ రంగంలో ఏ ఇతర దేశాలైనా మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు తాకత్ దాడించే విధంగా లేకుండా ఈ రోజున రక్షణ వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మన ప్రధానమంత్రి. అలాగే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోనూ విజయం సాధించిన సందర్భంగా ఈరోజు బీజేపీ పార్టీ ఒంగోలులో సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొన్నారు. గత 10 ఏళ్లుగా మోడీ గారి నాయకత్వంలో దేశంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే అనేక సమస్యల పరిష్కారానికి నిదర్శనంగానే ఈ 3వసారి గెలుపు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంభవించిందని చెప్పవచ్చు. ఈ యొక్క భవిష్యత్తు కాలంలో కూడా ఈ భారతదేశం పరిస్థితి ప్రపంచంలోనే అత్యధికంగా పెరుగుదల జరుగుతూ ఉంది. అలాగే విదేశీ వ్యవహారాలు కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, కాశ్మీర్ సమస్య కావచ్చు, అనేక రకాలుగా సమస్యలను పరిష్కరించే దిశగా భారతదేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిన ప్రజలందరికీ అభినందనలు. ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి జిల్లాకు రానున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు స్థానిక రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఖరీఫ్ సీజన్ తొలకరిలో వర్షాలు పడటం రైతులకు శుభపరిణామమని, రైతులకు విత్తనాలు కూడా అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి జి కిషోర్ బాబు అన్నారు. నగరంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో ఒంగోలు మండల పరిధిలోని చెరువు కొమ్ముపాలెం, కొప్పోలు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం జరుగుతుందని, దానికి సంబంధించి రైతులకు పిల్లి పెసర, జనుము, జిలుగును ప్రభుత్వం మండల రైతుల కోసం సరఫరా చేయడం జరుగుతుందని కిషోర్ బాబు తెలిపారు. రబీలో పంటలు వేసుకునేటప్పుడు పచ్చి రొట్ట ఎరువులు బాగా ఉపయోగపడతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మండలానికి పిల్లి పెసర 20 క్వింటాలు, జనుము 50 క్వింటాలు, జీలు 20 క్వింటాలు సరఫరా చేశారని, పిల్లి పెసర 8,800, జనుము 8,800, జీలుగా 13,400 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగిందని, అందులో 50% రాయితీ ప్రభుత్వం కల్పిస్తూ రైతులకు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు సకాలంలో విత్తనాలను తీసుకొని పచ్చి రొట్ట ఎరువులు ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ యొక్క ఖరీఫ్ వ్యవసాయ సీజన్లో అనుకూలంగా తొలకరి వర్షాలు పడటం ఒక శుభపరిణామం. దీనికి సంబంధించి ఒంగోలు మండలం మొత్తం మీద దాదాపు రబీలో పొగాకు, శనగ, అలాగే వరి కానీ, మిరప, ఇవన్నీ క్రాప్స్ రబీలో ఎక్కువ ఉంటాయి. ఈ ఖరీఫ్లో చాలా తక్కువ ఏరియా ఉంటుంది. కొప్పోలు గ్రామంలో మాత్రమే మనకి ఖరీఫ్లో వరి పడుతుంది. అలాగే చెరుకుంపాలెం, తర్వాత సర్వేరెడ్డిపాలెం అటు సైడు కొంత మనకి మినుము పట్టడానికి అవకాశం ఉంది లేట్ ఖరీఫ్లో. అయితే వీటికి గాను ఇప్పుడు ప్రస్తుతానికి మన వ్యవసాయ సీజన్లో పచ్చి రొట్టె ఎరువులు విత్తనాలు అయినటువంటి జనుము, జీలుగా, పిల్లి పెసర, అవి 3 రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి మనకి జీలుగు వచ్చేసి పూర్తి రేటు 8,800, దాంట్లో 50% సబ్సిడీ పోను 4,400కి మనకి జీలుగు ఇస్తా ఉన్నాం. అలాగే పిల్లి పెసర కూడా 13,400, దాంట్లో 50% సబ్సిడీ పోను 6,700కి ఇస్తా ఉన్నాం. అలాగే సన్నయంపు జనుము కూడా 8,800 పూర్తి రేటు క్వింటాల్కి వచ్చేసి, దాంట్లో 50% సబ్సిడీ పోను 4,400కి మనం రైతుకి ఇస్తూ ఉన్నాం. ఒక రైతుకి మ్యాక్సిమంగా 5 ఎకరాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది 10 కేజీలు, 25 కేజీలు అట్లా ప్యాకింగ్లో రకరకాలుగా ఉన్నాయి. రైతు కావాల్సిన రైతు మన గ్రామ వ్యవసాయ అక్కడ విఐఏ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వచ్చినట్లయితే ఆధార్ కార్డు తీసుకొని వచ్చి వాళ్ళు పేరు నమోదు చేసుకున్నట్లయితే వారికి ఎంత ఏరియాకి ఎన్ని విత్తనాలు వస్తాయి అనేది ఆ మొబైల్లోనే, యాప్లోనే రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా మనకి పిల్లి పెసర 20 క్వింటాలు, జనుము 50 క్వింటాలు, జీలుగు 25 క్వింటాలు అలాట్ చేయడం జరిగింది. అవి డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత పై అధికారులను అడగడం జరిగింది. మళ్ళీ వాళ్ళు సప్లై కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువులు విత్తనాలు వేసుకొని భూమి సారవంతం అవడానికి, అంటే ఈ యొక్క నత్రజని సంబంధ ఎరువులైనటువంటి యూరియా వాడకాన్ని తగ్గించుకోవచ్చు. భూమి గుళ్ళబారుద్ది, మంచిగా నత్రజని స్థిరీకరణ జరుగుద్ది. కాబట్టి ప్రతి రైతు కూడా వరి పొలాల్లో అయితే జీలుగు వేసుకోవడం బెటరు. తర్వాత మనకి ఈ యొక్క పొగాకు, శనగ వేసే క్రమంలో జనుము పంట వేసినట్లయితే అది పూత దశలో భూమిలో కలిగి ఉన్నట్లయితే భూమిలో నత్రజని స్థిరీకరించి కుళ్ళబారి నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. గిద్దలూరులో విషాదం చోటు చేసుకుంది. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లైర్స్ సామాన్లు తరలించి తిరిగి తీసుకువెళ్తున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ నీటి మోటారు వైర్లు ఆటోకు తాకి విద్యుత్ సరఫరా కావడంతో ఆటోలో ఉన్న అన్నదమ్ములు 18 సంవత్సరాల శీలం లోహిత్, 16 సంవత్సరాల శీలం సాయి అక్కడికక్కడే మృతి చెందారు. మొదట కుటుంబ సభ్యులు అన్నదమ్ములను ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతమంది అసలు ధైర్యం కూడా తెలియకపోయినా ఎవరు వచ్చిన వాళ్ళు కూడా కట్టుకుంటారు, ఇల్లు వేసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలి.
లాక్కున్నారు విద్య కట్టుకోవడం ఆ తీగలు డబ్బాలు ఉన్నాయి పైపులు తగిలింది మామూలు తీగరా మామూలు కోచింగ్ పోయింది ఆడికి లైన్ ఆడ కట్టే ఉంది కొంచెము దానికి దగ్గర ఉంది దగ్గరే ఉంటే ఒబ్బి తగులుతుంది నేను ఆడ పై తగులుతుంది చూసుకొని పోండి అంటనే వాళ్ళ డోర్లోంచి బయటకు వచ్చిన ఒక పిల్లోడు బయటకు వచ్చి ఇంకా నీళ్ళకపోతా ఉన్నాడు. ఎందుకు బా నీళ్ళకపోతాడని కరెంట్ వెళ్ళినట్టు కట్ట తీసుకుని ఉరికి ఆ పిల్లోడు డోర్ లో చెయ్యి ఒకటి ఉండింది కట్ట తీసుకుని కిందికి డోర్తో దొబ్బేసిన కట్టతో పట్టుకోకుండా రోడ్డు మీద ఉరికినాను. ఎవరైనా రాంటి ఉరుకుతారా అని పిల్లలకు కరెంట్ షాక్ కొట్టిందని వాళ్ళందరూ వచ్చేసినారు. శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు త్రయాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని దేవస్థానం చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి ఆవిష్కరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, 16వ తేదీ ఉదయం 9:30 ధ్వజారోహణ, సాయంత్రం శేషవాహన సేవ, కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశామని అన్నారు. 17వ తేదీ ఉదయం విశేష స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల సేవ, అన్నమయ్య సంగీత విభావరి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 18వ తేదీ ఉదయం 9:30 చక్రస్నానం, సాయంత్రం హనుమత్ వాహన సేవ, ఆధ్యాత్మిక ప్రసంగం ఏర్పాటు చేశామని అన్నారు. 19వ తేదీ ఉదయం 9:30 స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆద్యత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలారామారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, వేద పండితులు భానుప్రకాష్ శర్మ, శనగవరపు రవితేజ, అర్చక స్వాములు ప్రద్యుమ్న కుమార్, రంగస్వామి అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తారీఖు నుండి 15, 16, 17, 18 తారీఖులో జరుగుతాయి. 19వ తారీఖున శ్రీవారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం 1997లో ప్రారంభమై ఇప్పటివరకు కూడా 28వ బ్రహ్మోత్సవం ఇది జరుగుతున్నది. 27 అయిపోయాయి, 28 జరుగుతోంది. ఈ బ్రహ్మోత్సవాలు మేము ప్రతిసారి కూడాను త్రయాహ్నికంగా చేస్తాం, అంటే 3 రోజుల కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తాము. 17, 18 తారీఖుల్లో శ్రీవారి యొక్క స్నపన తిరుమంజనం ఉంటుంది. 18వ తారీఖు శ్రీవారి యొక్క చక్ర స్నానం కూడా ఉంటుంది. 19వ తారీఖు కళ్యాణం తర్వాత శ్రీగిరిలో శ్రీవారి యొక్క నగరోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నిటి కూడాను శ్రీగిరి స్వామివారి యొక్క పీఠమైనటువంటి మూలపీఠమైనటువంటి శ్రీవారి శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఆలయంగా దీన్ని మేము ప్రస్తావిస్తాము. ఎందుకంటే ప్రారంభం నుంచి కూడాను సిద్ధేశ్వరి పీఠానికి దీని యాజమాన్యాన్ని ఒప్పజెప్పిన కారణంగా అప్పటి నుండి ధర్మకర్తలుగా మేము ఉన్నప్పటికీ శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత దేవస్థానం కాబట్టి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి యొక్క మార్గదర్శనంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాలను కూడా వేదోక్తంగా వేద పండితులు చెప్పిన ప్రకారము ఆగమ శాస్త్రానుసారం ఇవన్నీ కూడాను తిరుపతి నుంచి చేసినటువంటి అర్చక స్వాములు అలాగే మా అర్చక స్వాములు అంతా కలిసి వీటిని నిర్వహిస్తారు. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశం వినియోగించుకొని శ్రీవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. సివిఎన్ రైజింగ్ రాక్స్ ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సుస్వరాల సుమధుర రాగమాలిక సంగీత విభావరి సీజన్ 3 కార్యక్రమం నిర్వహించారు. టి చందు ఆధ్వర్యంలో జరిగిన ఈ సంగీత విభావంలో ప్రసాద్, అశోక్, సుబ్బారావు, మధు, వెంకటేశ్వరరావు, మొన్నంగి రాజకుమారి, సోహాసిని, విజయలక్ష్మి, టి చాందిని, బుచ్చిబాబు, కొండారెడ్డి, భాష్యం రమణారావు, హరి, మీరావళి, కొండలరావు తదితరులు పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, యామిని బాల,
పోతవరం మాజీ ఎంపీపీ దివి పున్నారావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే నేను 5 నిమిషాలు ప్రసంగించవలసిందిగా వారికి బొకే ఇవ్వాల్సిందిగా మొన్నగి రాజ్ కుమార్ గారిని కోరుతున్నామండి. కృతి మించి రాగాన పడనున్నది పడుతున్న స్వప్న వేణు వేద సంగీతమాలపించి సోడైన 2 గుండెల ఏకకాలమో ముందుకు రావే ముద్దుల గుమ్మ సిరిమల్ల నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ అదిగో ఛత్రపతి భుజమెత్తిన ప్రజాపతి మానవుల మాంగళ్యం మంటలుపుతుంటే ఆ క్షుద్రరాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై అంటే ఒక్కొక్క రకమైనటువంటి గాయకుడికి వారి యొక్క గానాన్ని ఆస్వాదిస్తూ మనం మానసికంగా ఉన్నటువంటి కష్టాన్ని అదేవిధంగా మానసిక ఒత్తిడిని మర్చిపోయే విధంగా చేసేదే సంగీతం. అదేవిధంగా ఈ కళలని పోషించడం సమాజం యొక్క ప్రతి ఒక్క బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఈ కళాకారుల్ని ఈ కళలను అభివృద్ధి పథంలో నడిపించడానికి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరూ కూడా వారి యొక్క నైపుణ్యాన్ని ఇంకా పెంచుకొని వారు కళల్ని అదేవిధంగా పోషించాలని అదేవిధంగా నడిపించాలని మంచి అభివృద్ధి పదంలో నడవాలని పెద్ద పెద్ద కచేరీలు చేసే విధంగా గాయకులందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ సరస్వతీదేవి లక్ష్మీదేవి అలాగే ఆది మధ్యాంతరహితుడైన పరమేశ్వరుడు శతమానం భవతి శతాయ పురుషస్మిదేంద్రియ ఆయుష్యే మనోవాంఛ ఒంగోలు రాజీవ్ గృహకల్పలోని రాజీవ్ విద్యా విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం ముగిసింది. ఈ శిబిరంలో దాదాపుగా 4 రోజుల పాటు విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి
సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు వేడుకలు రాజీవ్ గృహకల్పలోని పార్కులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మ్యూజిషియన్ రామన్ చేసిన మ్యాజిక్ పిల్లలతో పాటు పెద్దలను ఎంతగానో అలరించింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాజీవ్ విద్యా విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు పెంట్యాల హనుమంతరావు, అనంత్, షోయబ్, ముజ్జీ కోటి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर चला मजा तेरे मुखड़े पे डाला तेरे छुपे अपनी अदाओं से जख्मी तो 10-12 लड़के तो मार ही देती होगी तू दिन में ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ ప్రజాకంటక విధానాలపై సమరశంఖం పూరించినవారు, తన వెన్నంటి వచ్చిన వారికి అండగా నిలిచినవారు, దేశ స్వాతంత్ర చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచి సహాయ నిరాకరణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినవారు. చీరాల పేరాల ఉద్యమంతో ఈ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా ఉద్యమ పోరాట పటిమ, జీవిత విశేషాలు తెలుపుతూ శ్రీ సత్య ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించారు. ఆయన పుట్టిన 3వ రోజునే తల్లి సీతమ్మ, 3వ ఏట తండ్రి కోదండరామస్వామి మరణించారు. అప్పటి నుంచి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగారు. కూచిపూడిలోనూ గుంటూరులోనూ ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే జాతీయ నాట్య మండలి స్థాపించి సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడం చేత మెట్రికులేషన్లో తప్పారు. తరువాత బాపట్లలో చదివి ఉత్తీర్ణుడయ్యారు. నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సహాయంతో 1911లో స్కాట్లాండ్లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. తరువాత ఆనందకుమార స్వామితో కలిసి కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణం అనే గ్రంథాన్ని ది మిర్రర్ ఆఫ్ గెస్చర్ అన్న పేరుతో సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఇది 1917లో కేంబ్రిడ్జ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారిచే ప్రచురించబడింది. తిరిగి వచ్చాక రాజమండ్రిలోనూ బందర్లోనూ కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదిలిపెట్టారు. తరువాత గోపాలకృష్ణయ్య స్వాతంత్ర సంగ్రామంలో దూకారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమాన్ని గోపాలకృష్ణయ్య నాయకుడు. ఇది స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్రదేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారు. సాధన అనే పత్రికను నడిపారు. ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు తోలుబొమ్మలాట, జమ్ముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాముగరడీలు, గొల్ల కలాపం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెరసాని కథ, కొమ్ముబూర, జోడు మధ్యల, పల్లెసుద్దులు, తూర్పు భాగవతం, చుట్టుకాముడు, పిచ్చికుంట్ల వాళ్ల కథ, సాధనాసూరులు, పలనాటి వీర విద్యావంతులు. గోపాలకృష్ణయ్య రామార్చన నియమ తత్పరుడు. శ్రీరామదండు అనే ఆధ్యాత్మిక జాతీయ స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశారు. 1921లో గుంటూరులో ఒక సభలో ఆంధ్రరత్న అన్న బిరుతో ఆయనని సత్కరించారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ప్రజల్లో జాతీయ భావాలు రగిలించేందుకు శ్రీమదాంధ్ర విద్యాపీఠ గోష్ఠిని ఏర్పాటు చేశారు. ఉద్యమం శాంతియుతంగా కొనసాగేందుకు చురుకైన యువకులతో రామదండు నెలకొల్పారు. విజయవాడలో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు తన రామదండుతో తరలివెళ్లి విజయవంతం కావడానికి సహకరించారు. అప్పుడే జాతీయ నాయకులతో మహాత్మా గాంధీ దృష్టిని ఆకర్షించారు. చీరాల, పేరాల ఉద్యమంపై బ్రిటిష్ పార్లమెంటులోనూ చర్చ సాగింది. 1923 జూలైలో నాగపూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహాసభలో గోపాలకృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి చిన్న వయసులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తి దుగ్గిరాలే. క్షయవ్యాధితో బాధపడుతూ 39 సంవత్సరాల వయసులో 1928 జూన్ 10న పరమపదించారు. ఉద్యమ నాయకుని చివరి కోరిక మేరకు తన భౌతిక కాయాన్ని చీరాల భారీ జనసందోహం మధ్య ఊరేగించారు. కడవరకు ఉద్యమం సాగించిన రామ్నగర్లో దహన సంస్కారాలు చేశారు. నేటికి చీరాల వాసుల్లో దుగ్గిరాల స్ఫూర్తి సజీవంగానే ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అఖిల గాండ్ల తెలికల సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు గానుగుపాలెంలో భారీ కేక్ కట్ చేసి చిన్నపిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమానికి గాండ్ల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బత్తల శివప్రసాద్, టౌన్ అధ్యక్షుడు ఊటుకూర ప్రసాద్, సెక్రటరీ వరికుంట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు దాసరి వెంకట నాగరాజు, కమిటీ సభ్యులు సిహెచ్ హరిబాబు, ఎం వీరాస్వామి, డి సురేష్ బాబు, రమేష్, సునీల్, రమేష్, గురవయ్య, ఉదయ్ కుమార్, ఎం మాధవి తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్, నరేంద్ర మోడీ నాయకత్వం జిందాబాద్, అఖిల కాండ తేలికల సంక్షేమ సంఘం జిందాబాద్, అఖిల కాండ తేలికల సంక్షేమ సంఘం పక్కన వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం.
పిల్లలకి ఏంటమ్మా? సాయంత్రం 7 గంటలకి ఇదిగోరా తీసుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళండి అమ్మా. తీసుకొని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం ఈరోజు సాయంత్రము ఢిల్లీలో అట్టహాసంగా జరుగుతుంది. దానికి గాను గానుగుపాలెంలోని అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం మరియు బీసీ కులాల ఐక్యవేదిక తరపున కూడా వారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశాన్ని గర్వంగా తలెత్తుకునేటట్టుగా చేయాలనేసి మా ఆకాంక్ష. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కూడా పోలవరం కానీ అలాగే రాజధాని కానీ ప్రత్యేక నిధులను కేటాయించేసి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదాను కూడా కల్పిస్తే బాగుంటుందనేసి మా సంఘాల తరఫున కూడా మేము ఒక్కోసారి తెలియజేస్తున్నాము. అలాగే మంచి ఫండ్స్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేస్తారనేసి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు మా అధ్యక్షులు వారు జిల్లా అధ్యక్షులు బచ్చల శివప్రసాద్ గారు అనేక కారణాల వల్ల రాలేకపోయారు. అలాగే మా టౌన్ అధ్యక్షుడు ఊటుకూరు ప్రసాద్ గారు కానీ మా చిట్టంచెట్టి హరిబాబు గారు కానీ వీరాస్వామి గారు కానీ అలాగే మిగతా సభ్యులందరూ సునీలు సురేష్ అందరూ ఉన్నారు. మరియు పిల్లల చేత కూడా కేక్ కట్ చేపించి మిఠాయిలు పంచుకుంటూ ఈరోజు ఆనంద ఉత్సాహంగా మేము కార్యక్రమాన్ని జయప్రదం చేసున్నాము. జై గాండ్ల, జై జై గాండ్ల. వికసిత భారత్ లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదంతో 3వసారి భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్డీఏ అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయుతున్న సందర్భంగా అద్దంకి పట్టణంలో స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో అందరికీ మిఠాయిలు పంచి బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో కూటమి సభ్యులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్పీచ్ వచ్చేసింది. ఎవరు స్పీచ్? మన ఎన్డీఏ కూటమి సభ్యులు ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో, మన టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవం ఎంతో ఘనంగా దానికి సంబంధించి జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అదే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రేపు 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ఈ దేశ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవడానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇటు భారతదేశ ప్రజలకు కూడా ఎంతో శుభంగా భావిస్తూ ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే కాక భారతదేశంలో మరి అద్భుతంగా మనం ముందుకు వెళ్తామని, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని, అన్ని రంగాలలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ నాయకులకు తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకులందరూ కూడా నిలకడలేని నిమ్మ ధరలతో రైతులకు దిక్కు తోచడం లేదు. వేసవిలోనైనా మంచి ధరలు వస్తాయని ఆశించిన వారు నిరాశకు గురవుతున్నారు. ధరలు సగానికి సగం పడిపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తుంది. ఇక నాణ్యత లేకుంటే కిలోకు 10 రూపాయలు కూడా దక్కటం లేదు.
నిమ్మ ధరలు నానాటికి క్షీణిస్తుండటంతో రైతులు నష్టాలు పాలయ్యే పరిస్థితి నెలకొంది. కనిగిరి నిమ్మ మార్కెట్లో ప్రస్తుతం ధరలు 3 వంతుకు పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో కిలో 100 రూపాయలు పలికిన ధర మే నెలలో 60 రూపాయలకు పడిపోయింది. ఏటా మే నెలలో 100 రూపాయలకు మించి లభించేది. వారం రోజులుగా కిలో 30 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులకు ఏం చేయాలో తెలియటం లేదు. ఈ పరిణామాలతో కోత కోయాలా లేదా అన్నది తెలియటం లేదు. నిలకడలేని ధరలు రైతులను కుంగదీస్తున్నాయి. కేవలం 2 నెలల తేడాతోనే ఇంతగా పతనమవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే కిలో 60 రూపాయల నుంచి 30 రూపాయలకు పడిపోవడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని సాగు చేసిన రైతులు వాపోతున్నారు. ఇక నాణ్యత లేని కాయలను కిలో 10 రూపాయలకి ఇవ్వడం లేదు. దీంతో కూలి డబ్బులు కూడా రావటం లేదు. లక్షల రూపాయల్లో పెట్టుబడులు పెట్టి తోటలు తీసుకున్న కౌలు రైతులు తమ పరిస్థితి ఏమిటంటూ ఆవేదన చెందుతున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చదువు ఎప్పుడూ చేదుగా ఉంటుంది, కానీ అది అందించే ఫలాలు తీయగా ఉంటాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.